సో హాయ్ సూర్య గారు. హాయ్ సార్. హాయ్. హలో కుమార్ గారు. హాయ్ సార్. హాయ్. హలో సార్. సో హాయ్ క్రిష్ గారు. హలో. నమస్తే. నమస్కారం అండి. నమస్తే సార్. ఫస్ట్ టైం జూమ్ లో కలుస్తున్నాం. కొత్తగా ఉంది మిమ్మల్ని. సో ట్రైన్ థింగ్స్. సార్, కంగ్రాచులేషన్ సార్ ఫర్ ఘాటి. థ్యాంక్ యూ సో మచ్. అమేజింగ్ ట్రైలర్ అండ్ అమేజింగ్ విజువల్స్. కొత్త కథ చూడబోతున్నాం అనేది అర్థం అవుతుంది. లైక్ నెవర్ బిఫోర్ ట్రైలర్ చూపించారు. అనుష్క గారిని చూపించారు. నెవర్ బిఫోర్. థ్యాంక్ యూ సో మచ్. ఎస్ సార్. కమింగ్ టు దిస్ కడలి సార్, అల్పిన్ కడలి. మనకి మనకి సముద్ర తీర ప్రాంతంలో కథలు అనేది కొంచెం కామన్ బ్యాక్ డ్రాప్ అయిపోయింది. మనకి దేవరా కానీ, ఇట్స్ సేమ్ టైం తండేలు కానీ మీరు తీసుకున్న కథ, మీరు తీసుకున్న ఇన్సిడెంట్ అనేది, మీరు ఎమోషనల్ డ్రైవ్ ఎలా చేయబోతున్నారు ఈ కథను అనేది ట్రైలర్ చూస్తే అర్థమైంది. మాకు కొత్త క్యారెక్టర్స్ కనిపించాయి. భద్ర క్యారెక్టర్ లోని ఒక స్ట్రగుల్ తెలిసింది. పాకిస్తాన్ అక్కడికి వెళ్ళిన తర్వాత స్ట్రగుల్ కొంచెం వేరే ఎమోషన్స్ లాగా అనిపించింది. ఎప్పుడు ఈ కథని పిక్ చేస్తారు క్రిష్ గారు మీరు? చాలా ఏళ్ల క్రితం అండి. కోవిడ్కి ముందే నాకు ఇది వాసిరెడ్డి నవీన్ గారని ఆయన ఒక కథ పంపించారన్నమాట. బేసికల్గా చాలా చిన్న ఐడియా లాగా ఉన్నప్పుడు డాక్టర్ చింతకింద శ్రీనివాసరావు గారు ఒక కథ చెప్పారనమాట. సో ఐ రియలీ లైక్ ఇట్ యాక్చువల్. అప్పుడు ఆయన ఇంకా బుక్స్ దీని మీద బుక్ అదేం రాయలేదన్నమాట. అది జరుగుతుందేదో. సో హీ రోట్ సంథింగ్. ఆయన చెప్పింది ఒక కళింగాంధ్ర ఎక్కడ, కరాచీ ఎక్కడ. ఆకలి కోసం పొట్ట చేతి పెట్టుకొని ఇక్కడి నుంచి గుజరాత్ వెళ్ళి అక్కడేదో, అంటే ఇక్కడ కూడా సముద్రం ఉంది కానీ ఉన్న ఇంటి పక్కన సముద్రం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఇక్కడ వాళ్ళకి జెట్టి లేదు, లేకపోతే ఆస్కారం లేదు. ఇది వీళ్ళ వీళ్ళ ఉన్న చిన్న చిన్న బోట్లు సముద్రం లోపలికి వెళ్ళవు. ఇక్కడ ఉండేది అవన్నీ చాలా పారిశ్రామిక వాళ్ళు అయిపోయినాయి. దే వోంట్ గెట్ బెటర్ ఫిష్ హియర్. వీళ్ళు ఇక్కడ వదిలేకొని అక్కడ కూడా సముద్రమే, కాకపోతే అది అరేబియా సముద్రం. మన పక్కన సముద్రం వదిలేసి వేరే సముద్రంలోకి వెళ్ళి అక్కడ వాళ్ళు సముద్రం మీద వెళ్ళింది వాళ్ళు కేవలం ఆహారం కోసం బేసికల్గా వాళ్ళకి. బట్ సముద్రం అనేది ప్రొవైడ్, ఎట్ ద సేమ్ టైం సీ అనేది థ్రెట్ కూడా యాక్చువల్లీ. చాలా చిన్న స్టామ్ రావచ్చు, ఒక తుఫాన్ లాంటిది రావచ్చు, లేకపోతే తెలియని నీటి మీద గీసిన గీతలు ఎవరికి కనపడవు. ఓకే, పరికరాలు ఏదో పాడైపోయి ఉండొచ్చు, అనుకోకుండా ప్రవేశించవచ్చు. అది ఏ దేశస్తులైనా కావచ్చు. అటు పాకిస్తానీ వాళ్ళు కావచ్చు, ఇక్కడ హిందుస్థానీ కావచ్చు, శ్రీలంక వాళ్ళు కావచ్చు, ఇటు నుంచి ఎవరైనా కావచ్చు అన్నమాట. అరేబియన్ కడలిలో తెలియకుండా ఒక గీతలు దాటి వెళ్ళిపోయి సామాన్య జాలర్లుగా ఉన్న వాళ్ళు రాజకీయ ఖైదీలుగా అయిపోయారన్నమాట. వాళ్ళు తెలియకుండా వల్ల పడిపోయారు. ఎగ్జాక్ట్లీ. వీళ్ళు మునిగిపోతా, వీళ్ళు ఒక సంవత్సరం వల్ల పడిపోయారు. బాగా చెప్పారు. వీళ్ళు వాళ్ళ వల్ల చిక్కున్నారు. అంటే ఒక విశాలమైన సముద్రం నుంచి ఒక ఇంత ఇరుకు కోడల మధ్యలో ఇరుక్కుపోయారండి బేసికల్. సో హౌ వాళ్ళ పరివర్తన ఏంటి, వాళ్ళ ప్రవర్తన ఏంటి, ఎలా ఉంటుంది, ఇక్కడున్న వాళ్ళు ఏంటి, అక్కడున్న వాళ్ళు ఏంటి. ఈ కథ చెప్పగానే చాలా ఎక్సైటింగ్ అనిపించండి. చాలా దేర్ ఆర్ గ్రేట్ కమర్షియల్ పాయింట్స్ అన్నమాట. వీళ్ళది ఒకటి సముద్రం అనేది సాహసం, తర్వాత వీళ్ళ ప్రేమలు, వీళ్ళ కుటుంబాలు, ఒక గ్రేట్ హ్యూమన్ స్టోరీ ఉంది. సో ఇది ఆలోచిస్తున్నప్పుడు అప్పుడే సూర్యకుమార్ గారు కూడా ఆయన కొన్ని డాక్యుమెంటరీస్ తీశారన్నమాట ఈ శ్రీకాకుళం తీర ప్రాంతాల్లో. సో దెన్ వై డోంట్ వీ డూ దిస్ యాజ్ అంటే చాలా పెద్ద కదండి, అనేకమైన పాత్రలు, అనేకమైన సన్నివేశాలు, ట్విస్ట్లు, ఎమోషన్స్ ఉన్నాయి. సో దెన్ వీ డిసైడెడ్ దీన్ని ఒక వెబ్ సిరీస్గా మలుద్దామని రాజీవ్ గారు అన్నారు. దెన్ వీ వెంట్ అండ్ అప్రోచ్ ప్రైమ్ వీడియో అండ్ దే గేవ్ us an opportunity to do this అరేబియా కడలి. మీకు ఇలాంటి కంచెలు దాటిన కథలు చెప్పడం అనేది బాగా మోటివేషన్ ఫ్యాక్టర్ లా అనిపిస్తుంది సార్. ఎందుకంటే ఒక యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథల వైపుకే మీ ప్రయాణాన్ని చూస్తున్నాం. గౌతమ్ పుత్ర సాటి గారిని కానీ, కంచె కానీ, ఎందుకు ఒక అంటే ఎల్లలు దాటి ఒక కథను పట్టుకొని చెప్పడం అనేది మీకే ఎలా సాధ్యం అవుతుంది? లేదు, మనుషులు దేశాల్లాగా ఆలోచించారండి. మనుషుల్లాగా ఆలోచిస్తారు. కానీ గీత దాటంగానే ఎమ్మటే ఒక దేశానికి సంబంధించిన రాజకీయాలన్నీ వచ్చేస్తాయి. ఇక్కడ చాలా గొడవ ఏంటంటే వాళ్ళకి రాజకీయాలు అనేది ఏం కాదన్నమాట. వాళ్ళ మనుగడ, వాళ్ళ గొడవ. కానీ మనుగడ కొన్నిసార్లు మనుగడ మీద రాజకీయ ఆధిపత్యం వచ్చేస్తూ ఉంటుంది అన్నమాట. అది మనకు కూడా తెలియదు. అది సరిహద్దులు దాటంగానే ఆ జియో పొలిటికల్, ఇక్కడ భౌగోళిక, రాజకీయ రెండు కూడా మిక్స్ అయిపోయి వీళ్ళు అందులో ఒక పావుల్లాగా అయిపోతారు. మళ్ళీ ఇంటికి వెనక్కి తిరగాలంటే కేవలం చేపలు పట్టడానికి వెళ్ళిన వాళ్ళు సముద్రం దాటారు, మళ్ళీ వెనక్కి రాలేరు, ఎక్కడో బందీలుగా ఉండిపోయారు. సో ఇట్స్ ఎ గ్రేట్ హ్యూమన్ స్టోరీ. నాకు ఎల్లల కన్నా
ఆ మనుషుల కథలనేవి చాలా ఎక్సైటింగ్ అనిపించినాయి. చాలా భావోద్వేగాలు చాలా పీక్‌లో ఉంటాయన్నమాట. సో, దాన్ని చెప్తే చాలా అందంగా ఉంటుందని చెప్పి ఈ కథను చెప్పడం జరిగిందండి. మీరు అనుకున్న పాయింట్‌కి దగ్గరగా ఉన్న సినిమా రిలీజ్ అయినప్పుడు ఏమైనా డిసప్పాయింట్ అయ్యారా? లేదండి. అది జరుగుతున్నప్పుడు తెలుసండి యాక్చువల్‌గా. సో, ఒక ఈ స్క్రిప్ట్ ఫార్మాట్‌ని ఎన్నుకుంటదండి. ఫార్మాట్ స్క్రిప్ట్‌ని ఇప్పుడు ఆ స్క్రిప్ట్ తన ఫార్మాట్‌ని ఎతుక్కుంటదనమాట. సినిమా విషయంలో వస్తే అక్కడేంటంటే 2:30 గంటల నిడివిలో మొత్తం చెప్పాల్సొస్తుంది. బట్ ఇక్కడొచ్చేసరికి ఇది రాసుకున్న విధానం ఏంటంటే, అనేకమైన క్యారెక్టర్స్ వాళ్ళ సబ్ ప్లాట్స్ అట్ ద సేమ్ టైమ్ ఆ ట్విస్ట్‌లు వాళ్ళందరికీ ఆర్క్స్ అవి ఉన్నాయి. ఇంకొకటి మనం ఒక బింజ్ వాచింగ్‌కి అలవాటు పడ్డామండి. సినిమాకెళ్ళటం ఎగ్జాక్ట్‌లీ. టీ20 ఫార్మాట్‌లో లాగా చాలా ఎక్సైటింగ్ ఉంటది. అదొక పద్ధతండి. ఈ క్యారెక్టర్స్ తోటి అనేకమైన ఎపిసోడ్‌లు ప్రయాణం చేయటం. మనం చాలా సార్లు చాలా ఎక్సైటింగ్ అవుతా ఉంటామండి. చాలా సీరీస్‌లు తీసుకుందామన్నమాట. లోపలికి వెళ్ళిన తర్వాత వాళ్ళతోటి అనేక రోజులు గడిపితే అసలు చాలా దగ్గర వ్యక్తుల్లాగా అనిపిస్తారు. ఆ సన్నివేశాలు చాలా ఉంటాయి. అదే ఇంకొక ఎక్స్‌ట్రీమ్‌కెళ్తే అది సీరియల్స్ అవుతాయన్నమాట. మన ఇంట్లో వాళ్ళు చూస్తా ఉన్నాయి. సో, ఇది 2:30 గంటలైతే బేసికల్‌గా ఇదొక ఒక 6, 7 అవర్స్ అనుకుంటే బేసికల్‌గా. ఇంకా ఇప్పుడు లాంగర్ డ్యూరేషన్స్ ఉన్నవి. ఒక 8 ఎపిసోడ్‌లు దాదాపు ఒక 30-40 నిమిషాల లోపల ఉన్న ఎపిసోడ్‌లన్నమాట. సో, ఈ ఫార్మ్ ఈ కథకి ఈ ఫార్మాట్ అయితే పర్ఫెక్ట్‌గా ఉంటదని చెప్పి దీన్ని మేము వెబ్ సీరీస్‌గా చేయడం జరిగిందండి. అంటే ఈ వెబ్ సీరీస్ చేయటం వల్ల మీకు ఒక రియల్ ఎమోషన్స్ అంటే ఒక అన్ని టైమ్‌లైన్‌ని పట్టించుకోకుండా కథలు చెప్పే వెసులుబాటు దొరుకుతుంది సార్. అంటే మాకు కొత్త కొత్త క్యారెక్టర్స్, కొత్త కొత్త పర్సెప్షన్స్ కనిపిస్తూ ఉంటాయి. పాకిస్తాన్‌లో చిక్కుకుపోయిన ఈ ఫిషర్స్ మ్యాన్స్ స్ట్రగుల్ ఏదైతే ఉందో, పాకిస్తాన్ అక్కడ ఉన్న రూల్స్ కానీ, అక్కడున్న రెగ్యులేషన్స్ కానీ, వాటిని ఎలా చూపిచ్చారు? వాటి వాటి గురించి మాకు సినిమా చూసిన తర్వాత భయమేస్తదా? లేపోతే ఎలా అనిపిస్తది సీరీస్ చూసిన తర్వాత? అంటే అక్కడ ఆ లోపలికి వెళ్ళిన తర్వాత అక్కడ ఖైదీ అన్నమాట. తన తను చాలా వెరీ డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఆహ్, చాలా డిఫికల్ట్ సిట్యుయేషన్స్‌లో ఉన్నప్పుడు అక్కడ హ్యూమన్ హ్యూమన్ వాల్యూస్ ఉండటము, లేకపోవటం 2 కూడా ప్రతిబింబిస్తామండి బేసికల్‌గా. అండ్ దాన్ని కూడా చాలా ఎక్కువ ఎగ్జాజరేట్ చేసి ఇలా ఉంటదనే గొడవలేం అంత అలా కాకుండా రియలిస్టిక్‌గా చాలా దగ్గరగా చాలా మందితో కలిసిన తర్వాత అలాగా ప్రిజనర్స్‌గా ఉన్న వాళ్ళు చాలా మందితో కలిసిన తర్వాత చాలా కథలు అలాంటివి వాళ్ళ కథలు ఆహ్, పేపర్‌ల నుంచి కావచ్చు, డాక్యుమెంటరీస్ కావచ్చు, వాళ్ళు తెలుసుకున్న తర్వాత ఎలా ఉంటే దాని వాస్తవికతకి చాలా దగ్గరగా ఉండేట్టు. అక్కడ కూడా చాలా హ్యూమన్ ఆర్గనైజేషన్స్ ఉన్నాయండి బేసికల్‌గా. ఇక్కడ మనం ఇండియాలో ఉన్నప్పుడు మనం ప్రతి ఒక్కళ్ళని ఒక స్పైని ఒకలాగా ట్రీట్ చేస్తాము. ఆర్మీలో ఒక యుద్ధంలో పట్టుబడిన ఒకలాగా ట్రీట్ చేస్తాము. ఇలా జాలర్లని ఒకలాగా ట్రీట్ చేస్తాం. చాలా గౌరవంగా ట్రీట్ చేస్తాం. కొన్ని సార్లు అక్కడ ఏదో కొన్నిసార్లు హద్దు దాటేవాళ్ళుంటారు. కానీ కొంతమంది అక్కడ కాపాడేవాళ్ళుంటారు. అక్కడ స్నేహాలు ఏర్పడతాయి, బాంధవ్యాలు ఏర్పడతాయి, గొడవలు జరుగుతాయి, రక్తాలు కారుతాయి. వాటన్నిటిని గూడా మరీ ఆహ్, టూ మచ్ అవేగా వాస్తవికతకి దూరంగా వెళ్ళకుండా చాలా దగ్గరగా ఉంటూ హ్యూమన్ ఎమోషన్ అనేది పైకి తీసుకురావటానికి ఎన్ని ఒడిదుడుకులు ఉన్నా కూడా ఈ జాలర్లందులో ఎలా కలిసికట్టుగా ఉన్నారనేది కూడా చూపిస్తా ఉంటామండి. ఇంకొక విషయం ఏంటంటే ఇక్కడ వెళ్ళే జాలర్లు ఇక్కడ ఊర్లో ఉన్నప్పుడు కొట్టుకునే బ్యాచ్ అండి. ఊర్లో ఉన్నప్పుడు అవును. 2 ఊర్ల మధ్య వీళ్ళ మధ్య గొడవ జరుగుతా ఉంటాయన్నమాట. ఏంటి అరే! అటువైపు నీళ్ళలోకి మీరు రాకూడదు. ఆ రోజులు మేమెళ్ళాలి అంత దూరం మేమెళ్ళాలి అనేది ఇక్కడ దొరికేది. ఊర్లో ఉన్నప్పుడు కొట్టుకుంటారు. గుజరాత్‌లో మన దేశంలో ఉన్నప్పుడు కొట్టుకుంటారు. సముద్రంలో మీదకెళ్తున్నప్పుడు కూడా కొట్టుకొని గొడవలు జరుగుతా ఉంటాయి. అక్కడికెళ్ళిన తర్వాత కూడా అక్కడ కూడా కొట్టుకుంటారండి కొన్నిసార్లు బేసికల్‌గా. ఓహ్! మళ్ళీ దెన్ ఆఫ్ కోర్స్ దే ఆల్ హావ్ టు కమ్ టుగెదర్. ఒక స మోర్ రియల్ మోర్ రియలిస్టిక్ అప్రోచ్ సార్ ఇది. ఎందుకంటే అక్కడికెళ్ళిన తర్వాత అందరూ కలిసిపోయి ఒక పేట్రియాటిజం వచ్చేసి అలాంటి జనరల్‌గా చూస్తున్నాము. కానీ అది అక్కడికి ఆర్ట్ డెవలప్ అయిద్ది. మన వెబ్ సీరీస్‌లోని వెసులుబాటు అదే. బేసికల్‌గా ఒక రోజు అయిపోయిన తర్వాత అంతా నీ వల్లే జరిగిందిరా! అది జనరల్‌గా వచ్చే మాట. ఆ రోజు అవును. అంతా నీ వల్లే. అసలు మీ ఊరోళ్ళొచ్చేసారు. మీ వోడు చేశారు కైండ్ ఆఫ్ థింగ్. అలా అనుకుంటే ఇప్పుడు మీరు చూస్తున్నప్పుడు ఒక బోటు వాళ్ళు పట్టుబడితే ఇంకో బోటు వాళ్ళు కూడా రావాల్సొచ్చిద్దన్నమాట. అండ్ ఇక్కడ ఉన్న సత్యదేవిని ఎవరైతే సత్యదేవిని తీవ్రంగా వ్యతిరేకించే వాళ్ళుంటారో అతనితో కలిసి వాళ్ళక్కడ ఉండాల్సొచ్చిద్దన్నమాట. వీళ్ళ కోసం ఇక్కడ కుటుంబాలన్నీ కలిసి ప్రార్థిస్తా ఉంటాయి. అక్కడ వాళ్ళు కొట్టుకుంటా ఉంటారు. మళ్ళీ తిరిగొస్తే ఇప్పుడు తిరిగొచ్చిన తర్వాత మళ్ళీ ఎలా ఉంటారో తెలీదు. కానీ దాన్ని అధిగమించి వాళ్ళు హౌ దే బికమ్ గ్రేట్ పీపుల్ ఆర్ హౌ దే బికమ్ వన్ టీమ్. అదే పేట్రియాటిజం విల్ కమ్ దానికన్నా ముందు హ్యూమనిజం ఒకటుంటదండి. హ్యూమనిజం దెన్ వి గాట్ ఇంటు ద పేట్రియాటిజం అండి. సత్యదేవ్ ఎంత పొటెన్షియల్ ఆర్టిస్టో తెలుసు సార్. అంటే సత్యదేవ్‌తో కానీ, ఆనంది కానీ వీళ్ళంతా ఒక ప్రూవెన్ ఆర్టిస్ట్‌లు. అవునండి. వీళ్ళు ఆ క్యారెక్టర్స్‌లో ఎమర్జ్ అయినప్పుడు కానీ, ఆ క్యారెక్టర్స్ తాలూకు ఎమోషన్స్‌ని
పెర్ఫార్మన్స్ చేస్తున్నప్పుడు గాని వాట్ యూ ఫీల్ సార్? మాకైతే ఒక బెస్ట్ కాస్టింగ్ అనిపిస్తుంది. సత్యదేవ్ గారిలో ఒక సహజమైన తీవ్రత ఉంటుందండి యాక్చువల్‌గా. ఇఫ్ యూ సీ హిస్ ఐస్ అన్నమాట దెన్ వి కెన్ బిలీవ్ దట్ ఆయన ఈస్ ఎ వెరీ పొటెన్షియల్ అంతా ద ఫైర్ వితిన్ హిమ్ వి కెన్ రియల్లీ సీ ఇట్ యాక్చువల్లీ. నాట్ యాస్ ఎ పెర్ఫార్మర్ తను ఒక వ్యక్తిగా గూడా ఉంటది. సో, ఇది కాస్టింగ్ చేస్తున్నప్పుడు మనం రెగ్యులర్ పీపుల్‌నే కాకుండా వి కాస్ట్ దేర్ సోల్స్ ఆల్సో అన్నమాట. ఇది పర్ఫెక్ట్‌గా సూట్ అవుతారు. అదే విధంగా గంగ క్యారెక్టర్ ప్లే చేసిన ఆనంది గారన్నమాట. ఆమె చాలా ధైర్యవంతురాలు. ఓకే. చాలా ఇన్నోసెన్స్ ఉంటది. అట్ ద సేమ్ టైమ్ ఒక కొండ ఒక పర్వతానికి ఉన్నంత స్ట్రెంగ్త్ ఉంటది. ఆమె బయట చూసినా కూడా అలాగే ఉంటది. చాలా ఇన్నోసెంట్‌గా ఉంటారు. బట్ ఇఫ్ సంథింగ్ ఈస్ దేర్ అండ్ షీ కెన్ రియల్లీ స్టాండ్ టాల్ చాలా గట్టిగా నిలబడగలిగిన థింగ్. అలాగే ఒక గంగ నదిలాగా చాలా చక్కగా ప్రవహిస్తూ ఎళ్ళే బయట చూసినా అలా ఉంటారు. తను చాలా ఈ క్యారెక్టర్ చాలా పర్ఫెక్ట్‌గా ఉంటదనిపించిందండి. సో, ఈ కథ రాస్తున్నప్పుడే కూడా దెన్ వి హావ్ డిసైడెడ్ ఇది సత్యదేవ్ గారును అప్పుడు ఆనంది గారిది ఆహ్, ఒక తమిళ్ సినిమా ఒకటి చూసామండి బేసికల్‌గా. మై అసోసియేట్ గురు అని ఒకాయన చేశారనమాట. సో, అది చూసిన తర్వాత ఆ సినిమా చాలా బాగా నచ్చింది నాకు బేసికల్‌గా. అది జరుగుతున్నప్పుడే దెన్ వి అప్రోచ్డ్ హర్ అండ్ దీనికి చేద్దామని చేసామండి. 'గుబేంద్ర' అని రోషన్ ఒకాయన క్యారెక్టర్ మీద ఏమైనా ఎక్స్‌పెక్ట్ చేయొచ్చా సార్? రోషన్ క్యారెక్టర్ కుర్రాడు క్యారెక్టర్ కొత్తగా అనిపిస్తుంది మాకు. అవునండి. వెరీ ఎక్సైటింగ్ క్యారెక్టర్. ఇది చేసినప్పుడు ఆ కోట్ రిలీజ్ కాలేదన్నమాట. సో, వి యూజ్డ్ ఇట్ లాట్ పొటెన్షియల్ ఈస్ వెరీ ఎక్సైటింగ్ జాలర్‌లో ఉంటూ చదువుకోవాల్సింది వాళ్ళ తండ్రి ఆయన సీ మీదకెళ్తా ఉంటారు. బట్ అతను అయన్నీ పట్టవండి బేసికల్‌గా. ఎవ్రీబడీ ఈస్ హావింగ్ ఎ డిఫరెంట్ కైండ్ ఆఫ్ థింగ్. బట్ అతను అక్కడ ఉండి తను చాలా జులాయిగా ఉంటూ బట్ హౌ హిస్ క్యారెక్టర్ ట్రాన్స్‌ఫార్మ్స్ అనేది ఉందండి. వి ఆర్ ప్లానింగ్ ఎ గ్రేట్ సీజన్ 2 డిపెండింగ్ ఆన్ సీజన్ 1 ఆల్రెడీ స్టోరీ డెవలప్‌మెంట్ అయన్నీ జరుగుతున్నాయి. ఇన్ థట్ హిస్ స్టోరీ ఈస్ అనదర్ గ్రేట్ ప్రైమ్ ఫోకస్‌లో ఉంటదండి. సో, ఈ కథలో అంటే ఒక రియల్ ఇన్సిడెంట్ చుట్టూ ఎంచుకున్న పాత్రలు కదా సార్! ఇది అలా అనుకోవచ్చు కదా? ఇవన్నీ రియల్‌గా జరుగుతున్న అంటే అనేకమైన రియల్‌గా జరిగిన అంశాల్ని సంఘటనలు. క్రోడీకరించి క్యారెక్టర్స్‌లో మార్చి వెళ్తుందండి. ఇట్స్ ఎ ఫిక్షనల్ స్టోరీ బట్ బేస్డ్ ఆన్ రియల్ ఈవెంట్స్ అన్నమాట. ఈ సూర్య గారు నమస్తే. సార్ నమస్తే చెప్పండి సార్. సార్ అంటే ఈ జైల్ సెటప్, ఈ సెట్ ఇవన్నీ కూడా ఒక ఆర్ట్ వర్క్ కూడా చాలా ఇంపార్టెంట్ కనిపిస్తుంది. సో, దాని గురించి మాట్లాడదాం సార్. అంటే ఒక అథెంటిసిటీని క్రియేట్ చేయాలంటే మనకి ఆర్ట్ వర్క్ చాలా ఇంపార్టెంట్. సో, ఒక జైల్ సెటప్‌ని ఎక్కడ చేశారు? పాకిస్తాన్ జైలుకి సంబంధించిన ఎపిసోడ్స్ అన్నీ ఎక్కడ షూట్ చేశారు? యాహ్! అది షూట్ చేసిన మటుకు హైదరాబాదేనండి. బట్ లొకేషన్ అప్పుడే చెప్పను. హైదరాబాద్‌లో చేసాం. బట్ చాలా ఎస్థెటిక్ ఇవన్నీ యాడ్ చేసామండి యాక్చువల్లీ. అంటే లాట్ ఆఫ్ సెట్ వర్క్ అంతా చేసాం. మీరు నేచురల్‌గా అలా పట్టడం చాలా ఇంపాసిబుల్. బట్ మీకు చూస్తే ఎక్కడ సెట్ అనిపించదు. ఇది రియల్ లొకేషన్ అనిపిస్తుంది. ఎగ్జాక్ట్‌లీ అంటే సార్. ఆ జరుగుతున్నప్పుడు ట్రైలర్‌లో చూసినంత వరకు అలాగే అనిపించింది. అది జరుగుతున్నప్పుడు సూర్య గారు, ఆయన టీమ్ మన ఆర్ట్ డైరెక్టర్ కామేష్ గారు వాళ్ళు నిజమైన ఖైదీల కథనాల్ని పట్టుకున్నారండి. ఒక పాకిస్తానీ జైల కన్‌స్ట్రక్షన్ వాళ్ళ నిర్మాణాలు ఎలా ఉంటాయినో, అనేకమైన న్యూస్ ఆర్టికల్స్ అన్నిటిని సూచనగా తీసుకున్నారన్నమాట. ఎక్కడ ఎక్కువ అతిశయోక్తి లేకుండా, అక్కడేంటంటే ఒక ఊపిరాడని ఒక అమానవీయ వాతావరణం. అంటే అది ఎనీ ప్రిజన్ కొన్ని ప్రిజన్స్ అలా ఉంటే ఎలా ఉంటాయి అన్నట్టు ఒక ఇన్‌హ్యూమన్ వాతావరణాన్ని చిత్రీకరించడం లక్ష్యంగా పెట్టుకొని వి క్రియేటెడ్ దోస్ సెట్స్ అండి. దానికోసం చాలా డిస్కషన్ దే డిడ్ ఎ లాట్ ఆఫ్ డిస్కషన్స్ అండ్ రియల్లీ గేవ్ ఎ వెరీ గుడ్ విజువల్ ఫర్ దట్ అండి. సార్ మీ ఈ కథల్లో లవ్ స్టోరీస్‌కి ఒక ప్రత్యేకమైన పాత్ర ఉంటుంది. అంటే నిడివి తక్కువ ఉన్నా చాలా ఇంపాక్ట్‌ఫుల్‌గా ఉంటాయి. మీరు మీరు మాకు అందించిన లవ్ స్టోరీస్. ఎస్పెషల్లీ మీ సినిమాలో లవ్ స్టోరీస్‌కి మేము చాలా ఇష్టపడతాం. లవ్ పార్ట్‌కి. ఇందులో ఎంత వరకు ఆ స్కోప్ దొరికింది సార్? అంటే ఇది 'బదిరి గంగ' వాళ్ళ సంబంధం చాలా గట్టిగా ఉంటదండి. నేనిది చాలా ఎంత చిన్నగా లవ్ స్టోరీ ఉంటదో అంత చిన్నగా చెప్పేస్తాను. వీళ్ళిద్దరి మధ్య బంధం ఎలా ఉంటదంటే అండి, చెప్పకుండానే అర్థం చేసుకునే బంధం ఉంటదండి. ఒక చెక్కు చెదరని నమ్మకం ఉంటది ఇద్దరన్నమాట. ఎంత కష్టపడైనా ఇ ఇ ఇతన్ని మళ్ళీ వెనక్కి తీసుకొచ్చుకోవాలని ఒక అమ్మాయి ఉంటది. అట్ ద సేమ్ టైమ్ అతనున్నప్పుడు హి హాస్ ఒక మోరల్ కంపాస్ ఒకటుంటదండి. అండ్ ఒక యాంకర్ ఒకటుంటదనమాట. ఈ ఈ 'గంగా' అనే క్యారెక్టర్ ద్వారా. సో, వీళ్ళిద్దరి మధ్య ఒక చెక్కు చెదరని నమ్మకం అనే దాన్ని చాలా అద్భుతంగా ఉంచామండి. వాళ్ళు ఎంత దూరం ఉన్నా సరే, ఏది ఆహ్,
సముద్రాల అవతల డిఫరెంట్ సముద్రాల అవతల తీరాల మధ్య ఉన్న వాళ్ళు కూడా వాళ్ళిద్దరి మధ్య చెప్పకుండానే అర్థం చేసుకునే ఒక బంధం అంతా గ్రేట్‌గా వెళ్తూ ఉంటదండి. సార్ ఒక బిగ్గెస్ట్ ఎమోషనల్ థ్రిల్లర్ చూడబోతున్నాం అని అనిపిస్తుంది మాకు. కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ కూడా ఇందులో కనిపిస్తున్నాయి. సార్ ఒక బాలకృష్ణ గారితో మీ సినిమా కన్ఫర్మ్ అయిందనే వార్తలు వస్తున్నాయి సార్. మేము ఎంతవరకు దాన్ని ఇది చేసుకోవచ్చు? సార్ 'బాలకృష్ణ' గారితో సినిమా కన్ఫర్మ్ అయితే ఓన్లీ ఆయన ఓన్లీ పర్సన్ హూ కెన్ టాక్ అబౌట్ దిస్ ఈస్ బాలకృష్ణ గారండి యాక్చువల్‌గా. సో, ఎవ్రీథింగ్ ఎనీథింగ్ ఎవ్రీథింగ్ వి విల్ డిస్కస్ ఓన్లీ ఆఫ్టర్ 'ఘాటీస్' రిలీజ్ అండి. కానీ ఒక 'అరేబియా కడలి' అనేది మాత్రం ఒక న్యూ ఎక్స్‌పీరియన్స్ అందించబోతుందని అర్థమవుతుంది సార్. అంటే ఒక డిఫరెంట్ ఎమోషనల్ డ్రైవ్‌ని మేము డ్రైవ్‌లోకి వెళ్ళబోతున్నాం అనేది అర్థమవుతుంది. థాంక్ యూ వెరీ మచ్ సార్. థాంక్స్ ఫర్ ఆపర్చునిటీ టు టాక్ విత్ యూ. థాంక్ యూ సో మచ్. మనం మళ్ళీ కలుద్దామండి. దెన్ విల్ డిస్కస్ తీరిగ్గా అబౌట్ ఎవ్రీథింగ్ ఎల్స్. థాంక్ యూ సార్. థాంక్ యూ వెరీ మచ్. సూర్య గారు థాంక్ యూ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. థాంక్ యూ.